ఓకే. ఈ కంపెనీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇంకా సొంత ఇల్లు ఉంది పర్వాలేదు. నేను ఇక్కడికి ఈ వైజాగ్ ఎందుకు వచ్చానంటే ప్లంబింగ్ పని చేసుకోవడానికి వచ్చాను. అంటే ప్లంబింగ్ పని చేయడానికి రాలేదు, ఏదో జాబ్ చేద్దామని వచ్చాను. జాబ్ ఏం దొరకలేదు, ప్లంబింగ్ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడిని. ప్లంబింగ్ పని చేస్తే 10,000 వచ్చేది. 10,000 రూపాయలతో జీవితాన్ని గడపగలుగుతామా? రెంట కట్టుకొని తిని పిల్లలను పోషించాలంటే కష్టం. సొంత ఇల్లు ఉంది కంటే పర్వాలేదు ఒక విధంగా. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే, డబ్బు సంపాదించాలని ఏ వ్యాపారం పెడదామన్నా డబ్బులు కావాలి. కిరాణా షాప్ పెడదాం అనుకున్నాను, 2 లక్షలు కావాలన్నారు. టీ షాప్ పెడదాం అనుకున్నా, 1 లక్ష కావాలన్నారు. నా దగ్గర ఆ పూటకి తినడానికి డబ్బులు ఉంటేనే సరిపోయేది. అటువంటి సమయంలో నాకు ఈ అవకాశం ఎందుకు నచ్చిందంటే, ₹1 కూడా డబ్బులు కట్టకుండా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పారు. అందువల్ల నేను బిజినెస్లోకి వచ్చానమాట. ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్. ఈ కంపెనీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటో భాగం ఏంటి అంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఈరోజు ఎవరి దగ్గర ఏమైనా ఉందంటే ఎవరి దగ్గరే లేదు. ఆరోగ్యం ఉంది అంటే ఇంట్లో హాస్పిటల్ ఉండకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు. హాస్పిటల్కి వెళ్ళకుండా ఎవరైనా బ్రతుకుతారని గ్యారంటీ ఉందా ఈ రోజుల్లో? అంటే ఎవరింట్లోనూ కూడా ఆరోగ్యం లేదు, సింపుల్గా చెప్పాలంటే. రెండోది, ఈరోజు మన పిల్లలు అమ్మ నాకు ఒక మంచి బైక్ కొని అమ్మకు 3 లక్షలు పెట్టంటే కొనివ్వగలరా మీరు? ఎవరైనా ఆలోచిస్తాం అంటే కొనివ్వాలని ఉంటుంది. నిజంగా డబ్బులు ఉంటే కొనేస్తాం, కానీ డబ్బులు మన దగ్గర ఉండవు. అది ఎంతమంది అలా కొనివ్వగలుగుతున్నారంటే 100 మందిలో 4, 5 తప్ప అందరూ కొనివ్వలేరు. అంటే ఈరోజు సమాజంలో ఆరోగ్యము లేదు, రెండోది ఆదాయం కూడా లేదు. ఓకేనండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం కావాలి, రెండోది ఏం కావాల్సింది ఏంటంటే ఆదాయం కావాలి. ఎలా కావాలో చెప్తున్నాను. ఆరోగ్యం అంటే ఇంకా మరలా మీ తాతగారు లేదా మీ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు 100 సంవత్సరాలు దాటి బ్రతికారు, హాస్పిటల్ లేకుండా బ్రతికారు. అలా బ్రతికే జీవితం కావాలి ఆరోగ్యం ఉండడం అంటే. ఇక్కడికి వచ్చి కంపెనీలో జాయిన్ అయితే అలా బ్రతుకుతారు. రెండోది ఆదాయం అంటే ఈరోజు మీ పిల్లలు ఏం అడిగినా మీరు కొనివ్వాలి. మీకు ఏం కావాలన్నా కొనుక్కోవాలి. షాప్కి వెళ్ళారు, అదే విధంగా రేటు చూసి కొనకూడదు. నా చీర నచ్చింది అంటే కొనుక్కోగలగాలి. మీ అమ్మాయికి ఆ మంచి ఈ బట్టలు మా అమ్మాయికి బాగుంటాయని అనుకున్నారు, అది చూసిన వెంటనే కొనేయగలగాలి. కొనేయాలంటే అర్థం ఏంటి? డబ్బు పుష్కలంగా రావాలి. మీ అవసరాలకు మించి డబ్బు వస్తే అది సాధ్యమవుతుంది. రైట్. ఇప్పుడు ఈ బిజినెస్లోకి నేను రావడం వల్ల నా జీవితం ఎలా మారింది అంటే, ప్లంబర్గా 10,000 సంపాదించే నేను ఈరోజు నా ఇన్కమ్ నెలకి ఎంత అంటే 5 నుంచి 6 లక్షలు 7 లక్షల పైన వస్తుంది నెలకు వచ్చే ఆదాయం. సంవత్సరానికి అది చెప్పేది నెలకే. దాంతోపాటుగా 2 కార్లు ఇచ్చింది కంపెనీ. ఇప్పుడు పెద్ద కారు ఒకటి ఇచ్చిందన్నమాట. రెండో కారు పెద్ద కారు అంటే 75 లక్షలు దాని ఖరీదు. నెలకి ₹1,00,000 దానికి ఈఎంఐ కడుతున్నాను. 2 ఇల్లులు కొన్నాను విశాఖపట్నంలో, స్థలాలు కొన్నాను. సంవత్సరానికి 3 సార్లు విదేశాలకు వెళ్ళి వస్తున్నాను, రూపాయి పెట్టుబడి పెట్టకుండా. ఇలాగా ప్లంబింగ్ పని చేసుకుంటే అవుతుందా? అవుతుంది కదండి. అలాగే నేను ప్లంబింగ్ పని చేసినా, మీరు స్టిచ్చింగ్ పని చేసినా, లేదంటే ఇప్పుడు ఇంకో దగ్గర ఏసీఎంఆర్లోనో లేదంటే ఇంకో ఏదో షాప్లో పని చేసినా కూడా ఈరోజు మన అవసరాలకు తీరేంత ఆదాయం అయితే రాదు. మనం ఆరోగ్యంగా కూడా ఉండలేము. ఇక్కడ వస్తువులు ఏవైతే బయట కొనుక్కునే వస్తువులు ఉన్నాయో ఇక్కడ 400 వస్తువులు పైనే ఉంటాయండి. ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 400 పైన ప్రొడక్ట్స్ని మీరు ఆల్రెడీ బయట కొంటున్నారు, కిరాణా షాప్లో కొంటున్నారు. సబ్బు, పేస్టు, షాంపూ, పౌడరు, టీ, కాఫీ, వంట నూనె, బట్టలు అదుకునేవి, గిన్నెలు కడుక్కునేవి, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, ఇలాగా డీమార్ట్కి వెళ్ళినా, స్పెన్సర్కి వెళ్ళినా, లేదంటే మోర్కి వెళ్ళినా, ఏదో ఒక కిరాణా షాప్లో కానీ డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ మనకి నెలకి ఒక 4,000 5,000 వస్తువులు అయితే కొనుక్కొని వాడుకుంటున్నాం. నేనేమంటున్నానంటే అవి కెమికల్స్తో తయారు చేసిన వస్తువులు, అందువల్ల మనకి జబ్బులు వస్తున్నాయి. అందుకే మన తాతలకు లేని జబ్బులు మనకి వస్తున్నాయంటే కారణం ఏంటంటే కెమికల్స్తో తయారు చేసినవి వాటి వల్ల జబ్బులు వస్తున్నాయి. ఎలాగండి మీరు ఎలా చెప్తున్నారని అంటే, వేరుశనగ గుళ్ళు కేజీ పట్టుకెళ్ళి మిల్లులో వేస్తే ½ కేజీ నూనె వస్తుంది. 4 కేజీలు వేస్తే కానీ కేజీ నూనె రాదు. ఇప్పుడు కేజీ గుళ్ళు కొంటే ఎంత అంటే ₹150. 4 కేజీలు కొనాలంటే ₹600. ఇప్పుడు కేజీ నూనె ఎంత ఉండాలి? 4 కేజీలు 600 ఉన్నప్పుడు కేజీ నూనె కూడా 600 ఉండాలి. కానీ కేజీ నూనె మనకు ₹150 200 దొరికేస్తుంది. అంటే ఎలా సాధ్యమవుతుంది? కెమికల్స్ వాడి తక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఎందుకు అలా అమ్ముతున్నారంటే అందులో కూడా వాళ్ళది కూడా తప్పు కాదండి. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో 40 లక్షల మంది ప్రజలు ఉన్నారనుకోండి. ఈ 40 లక్షల్లో నాకు తెలిసి 39 లక్షల మంది నెలకు 10,000 20,000 సంపాదించే వాళ్ళే ఉంటారు. ₹1,00,000 పైబడి సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు 10,000 20,000 సంపాదించేవాడు బ్రతకాలి అంటే తక్కువ రేటుకు దొరికే వస్తువులు అయితేనే కొని బతకాలి, లేదా బతకలేడు కదండి. అందువల్లే వాళ్ళు కల్తీ చేసి వాటిని మనకు తక్కువ రేటుకి అందిస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఈరోజు తాత్కాలికంగా ఇల్లు గడుస్తున్నా కొన్ని రోజుల తర్వాత బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, థైరాయిడ్లు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి. మనం తినుకో రూపాయి కూడబెట్టుకొని ఈ డబ్బులు మళ్ళీ పట్టుకెళ్ళి హాస్పిటల్ పాలు చేసుకుంటున్నాం. దానికి కారణం ఏంటి? మనం వాడే వస్తువులు మంచివి కాకపోవడం వల్ల. అంతే కదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ వస్తువులు మీరు బయట కొంటున్నారు కదా, అవే వస్తువులు వెస్టేజ్లో దొరుకుతాయి. బయట కాకుండా ఇక్కడ కొనండి అని చెప్తున్నాను.
ఎందుకు కొనమంటామంటే ఇక్కడ వస్తువులు కొనడం మొదలుపెట్టి మీరు వాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి జీవితంలో మీరు హాస్పిటల్ మెట్టు ఎక్కకుండా ఉండేలాగా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే మీ తాతలు ఎలా బ్రతికారో మీరు ఎలా బ్రతుకుతారు. అందుకే ఈ కంపెనీ పేరు వెస్టేజ్ అని ఎందుకు పెట్టారంటే పురాతనమైనటువంటి ఆరోగ్యాన్ని వెలికి తీసి మరలా ప్రజలకు ఇచ్చే విధానం పేరే వెస్టేజ్ అంటే. ఓకే, ఇప్పుడు వస్తువులు ఎందుకు ఇక్కడ వాడాలని అర్థమైందండి మీకు? ఎందుకోసం వాడతారు? ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వాడతారు. రెండోది, ఆరోగ్యంతో పాటు మనకి ఈ భూమి మీద బతకాలంటే ఏం కావాలనుకున్నాం? ఆదాయం కావాలి అనుకున్నాం. అది ఎలా వస్తుందో చెప్తాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి మీరు వస్తువులు కొంటున్నారు కదా, కొనడం ఎలాగో కూడా తెలియాలి మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ కొనడంలో, వస్తువులు కొనడంలో 3 రకాల ఆఫర్లు ఉంటాయండి. కొనడంలో ఎన్ని రకాల ఆఫర్లు ఉంటాయి? 3 రకాల ఆఫర్లు ఉంటాయి. ఒకటో ఆఫర్ ఏంటంటే నెలలో ఎప్పుడు కొనుక్కున్నా, ఏ డేట్లో కొనుక్కున్నా, మనకి నెల ఎప్పుడు మొదలవుతుందంటే 2వ తారీఖు. 2వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే 2వ తారీఖు మొదలై 1వ తారీఖు ముగుస్తుంది. ఏ డేట్లో కొనుక్కున్నా మీకు 100 రూపాయలకి 20 రూపాయలు తగ్గించిస్తారు. ఏ డేట్లో అయినా మీరు కొనండి, ఎంతైనా కొనుక్కోండి, మీకు నచ్చినంత కొనుక్కోండి. 100కి ఎంత తగ్గిస్తున్నానంటే 20 రూపాయలు తగ్గించేస్తున్నారు. అలా కాకుండా ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే నేను ప్రతి నెల క్రమం తప్పకుండా కొంటానన్నారు అనుకోండి, దానికి వేరే ఆఫర్ ఉంది. దీన్ని 2వ ఆఫర్ అంటారు. ఈ 2వ ఆఫర్ ఏంటంటే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఇక్కడ మీకు ఎంత ఆఫర్ ఇస్తున్నారంటే ఈ 20తో పాటు ఇంకో 10 కలిపి మొత్తం మీకు 30% ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఆఫర్ అనుకోండి 1000 పట్టుకొస్తే 1200 వస్తాయి సరుకులు, అంటే 1000కి లాభం ఎంత అంటే 200 వస్తుందండి. అదే ఈ ఆఫర్ అనుకోండి, అదే 1000 రూపాయలు ఇక్కడ పట్టుకొస్తే ఇంటికి 1300 వస్తువులు పట్టుకెళ్ళచ్చు. అంటే 1000కి మనకి ఎంత ఎక్స్ట్రా వస్తుందంటే 300 అదనంగా వస్తుంది. ఇప్పుడు బయట కిరాణా షాప్లో కొంటే 300 ఎవరైనా అదనంగా ఇస్తారండి? ఇక్కడ 1000కి 300 అదనంగా ఇస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ 3వ ఆఫర్ ఉందండి. 3వ ఆఫర్ ఏమంటుందంటే 2వ తారీఖు నుంచి మీరు 14వ తారీఖు లోపల కొనుక్కోవాలి. ప్రతి నెల ఇలా కొనుక్కోవాలి. ఎన్ని నెలలు కొనమంటుందంటే 4 నెలలు కొనమంటున్నారు. 4 నెలలు తక్కువ కొనమంటున్నారు. నెలకి ఎంత పేదవాడైనా 3000 దాటే కొంటాడని చెప్తున్నారు వస్తువులు. 3000 దాటి ఈజీగా అవుతాయి. 3000 దాటి కొనమంటుంది. ఇలా కొంటానంటే ఏ వస్తువు కొన్నా మీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తానంటారంటే సగం రేటుకి ఇస్తానంటారు. అంటే ఇప్పుడు ఈ 3000 రూపాయల వస్తువులు సగం రేటుకి ఇస్తున్నారంటే ఎంతకు రావాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 3000 వస్తువులు 50% అంటే మనకి ఇక్కడ 1500కే ఇవ్వాలి. అంటే మనం ఎంత కొనుక్కున్నట్టు అవుతుందండి? బాగుందా బాగాలేదా? అయితే ఈ 2 ఆఫర్లకి కండిషన్స్ ఏమీ లేవు. ఏ నెల కనాలో వచ్చేస్తాయి. ఈ ఆఫర్ రావాలంటే 4 నెలలు కొనాలి. ఎలాగో చూద్దాం. నెలకి ఎంత దాటి కొనాలనుకున్నామండి? 3000 దాటి కొనాలి. ఎన్ని నెలలు కొనాలని చెప్పారు ఇక్కడ? 4 నెలలు. 4 నెలలకి కలిపి మీరు ఎంత కొన్నారంటే 12,000 కొంటారు. ఈ 12,000కి మీరు సగం రేటుకి రావాలి. ఎలాగ వస్తుందంటే కొనేటప్పుడే ప్రతి 1000కి 300 తగ్గించి ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అంటే 1000కి 300 చొప్పున ఫ్రీగా ఇస్తారు. ఎగ్జాంపుల్గా 3000 పట్టుకొచ్చారనుకోండి, 1000కి 300 అంటే 3000కి 300 900 సరుకులు ఫ్రీగా ఇస్తారు. ఇలా 4 నెలలు 900 చొప్పున ఫ్రీగా ఇచ్చేస్తే 12,300 అంటే 12,000 కొన్నారు కాబట్టి 12,300లో 3,600 రూపాయల సరుకులు మీకు ఫ్రీగా వస్తాయి. ఓకేనండి? ఇది కాకుండా 4 నెలలు కొనేసారు కదండి, 3,000 చొప్పున 4 నెలలు కొనేసిన తర్వాత మళ్ళీ ఒక 3,500 సరుకులు ఫ్రీగా ఇస్తారు. కానీ 3,000 వేసాను. ఇది 3,600, ఇది 3,000, 6,600. పోనీ అయినా సరే ఈ 600 కూడా తగ్గించేద్దాం. మొత్తం కలిపితే 7,000 పైనే వస్తాయి, కానీ 6,000 వేస్తున్నాను. ఇప్పుడు మనం కొన్నది 12,000, కంపెనీ ఎంత వెనక్కి ఇచ్చేసిందంటే 6,000 ఇచ్చేసింది. అప్పుడు మనం ఎంత కొన్నట్టండి? 6,000కే కొన్నట్టు. అంటే 12,000 వస్తువులు 6,000కే వచ్చాయంటే ఇక్కడ మీరు చూడండి ఎంత మార్జిన్ వచ్చిందంటే 50%. సగం రేటుకే వస్తున్నాయి. ఇప్పుడు 100 రూపాయలు ఉన్న వస్తువు సగం రేటుకి ఇస్తారు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా బయట కొంటే సగం రేటుకి ఎవరు. ఇక్కడ ప్రతి నెల 2 నుంచి 14వ తారీఖు లోపల ఇంటికి కావాల్సిన 3,000 పైన వస్తువులు 4 నెలలు కొనడానికి సిద్ధపడితే సగం రేటుకి వస్తాయి. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏదైతే బయట పని చేస్తున్నారో డబ్బు సంపాదించడం కోసం, ఆ పనిలో మీకు కావాల్సినంత డబ్బు రాదు. మా అయితే నెలకి 20,000 దాటి సంపాదించలేరు. నేనేమంటున్నానంటే మీరు 4 నెలలు నేను చెప్పినట్టు పని చేస్తే మీకు నెలకు 1,00,000 వస్తుంది అని చెప్తున్నాను. మినిమం గ్యారంటీ నెలకు 1,00,000 వస్తుంది. 4 నెలల తర్వాత మీరు పని చేయకపోయినా వస్తుంది. పని చేయొద్దు, 4 నెలలు చేస్తే చాలు. ఆ 4 నెలలు కూడా పని చాలా స్మార్ట్గా చేయొచ్చు. ఎలాగో చెప్తాను. దీనికి మీరు ఇక్కడ ఎన్ని పనులు చేయాలంటే 3 పనులు చేయాలి. ఆ 3 పనులు ఏంటో చూద్దాం. ఒకటో పని ఏంటి అంటే 3 పనుల్లో మీ ఇంటికి బయట వస్తువులు కొంటున్నారు కదండి, అవి కొనుక్కోవడం వల్ల బయట కొంటే ఏమొస్తుందని చెప్పాను? అనారోగ్యాలు వస్తాయి. వెస్టేజ్లో కొనుక్కుంటే ఏమొస్తుందని చెప్పాను? ఆరోగ్యం వస్తుందని చెప్పాను. అంటే
ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మొదటి పని. అంటే బయట కొనుక్కునే వస్తువులు వెస్టేజ్ కంపెనీలో కొనుక్కోవాలి. కష్టం అంటారా, ఈజీ అంటారా? తక్కువ రేటుకి వస్తే ఈజీయే. ఒకవేళ మీరు ఒక్కొక్క ఐటమ్ వేలల్లో ఉంటే కొనలేరు, కానీ కిరాణా షాప్లో వచ్చే రేట్లకు వస్తే ఈజీగా కదండి. రైట్, ఒకటో పనిలో మీరు పాస్ అయిపోతారు చాలా ఈజీ కాబట్టి. రెండో పని ఏంటంటే మీరు వస్తువులు వాడిన తర్వాత బాగున్నాయి అనుకోండి, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, మీరు బంధువులు, ఇంకా ఇలా చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ఎంతమందికి చెప్పాలంటే ఒక 6 వ్యక్తులు చెప్పాలి. ఏమని చెప్పాలంటే నేను ఇలా పలానా వెస్టేజ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను, అక్కడ వస్తువులు బాగుంటాయి అన్నారు, నేను కొన్నాను, కొనడం వల్ల మంచి డిస్కౌంట్ కూడా నాకు వచ్చింది, సగం రేటుకే వచ్చాయి, అవి వాడిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఇంట్లో బలంగా అనిపిస్తుంది, ఇప్పుడు పని చేసుకున్నా కూడా బలంగా అనిపిస్తుంది, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, మా ఇంటిల్లి పాది, అందుకని నేను ఈ అవకాశాన్ని 6 చెప్తే డబ్బులు కూడా వస్తాయన్నారు, అందుకే నేను 6 సెలెక్ట్ చేసుకున్నాను, 6లో మీ పేరు కూడా రాసుకున్నాను, అందుకే మీకు చెప్తున్నానని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందా, అంటే ఇప్పుడు దృష్టిలో నేను ఎంత గొప్పవాళ్ళను అని వాళ్ళు కూడా ఏంటమ్మా మేము కూడా తెలుసుకోవచ్చా అంటారు. ఒకవేళ మీకు చెప్పడం రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే నాకు చెప్పడం రాదు, మరి నేను చదువుకోలేదు కదా, నేను చదువుకున్నది 10 లోపే కాబట్టి దీని గురించి చెప్పడానికి ఆఫీస్కి వస్తే ఆఫీస్లో చెప్తారు, మీకు ఒకసారి రండి అని చెప్పి మీటింగ్ ఆదివారం అవుతుంది, అప్పుడు తీసుకొచ్చినా పర్లేదు, లేదా మధ్యలో మీరు తీసుకొచ్చినా మనం ఏం చేస్తామంటే ఈ 6 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ 6 ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు 6 కొంటారండి. ఇంట్లో కావాల్సిన వస్తువులే కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవచ్చు కాబట్టి గ్యారంటీగా కొంటారు, ఎందుకంటే అందరికీ అవసరమైన వస్తువులే. ఓకే, ఇప్పుడు అంటే 6 జాయిన్ అయ్యి కొనుక్కున్నారు. ఇక్కడ ఒకటో పని మీరు కొనుక్కోవడం అని చెప్పాను, రెండో పని ఏంటంటే 6 జాయిన్ చేసి కొనిపించడమే. అయిపోయింది కదండి. ఇది ఎన్ని రోజుల్లో చేయాలంటే ఒక రోజులో చేసేయచ్చు, కానీ నేనేమంటానంటే కనీసం మరి మీరు వాడాలి కదా, వాడిన తర్వాతగా చెప్పాలి. అందుకే మొదటి నెల మొత్తం మీద మీరు 6 జాయిన్ చేస్తే చాలు, ఎక్కువ మంది అవసరం లేదు. అంటే 6 చెప్పాలంటే రూల్ ఏం లేదు, 60 మందికి చెప్పుకున్నా పర్లేదు, 60 మందిని జాయిన్ చేసుకున్నా పర్లేదు, కానీ 6 చెప్తే చాలు మీరు. ఓకేనండి. ఇప్పుడు 6 చెప్పారు మీరు, మరి పని చేశారు కాబట్టి మీకు జీతం రావాలి కదా. ఇప్పుడు నెల అంతా స్టిచ్చింగ్ చేశారు, డబ్బులు వస్తాయి కదండి. మరి ఎక్కడ కూడా పనే కదా, ఒక విధంగా నోటు మాట అంటే పనే కదండి. మరి పని చేసినందుకు డబ్బులు ఎంత ఇస్తుంది కంపెనీ అంటే, మొదటి నెల మిమ్మల్ని మెచ్చి మీరు పని చేశారు కాబట్టి మీకు ఎంత ఇచ్చిందో చూడండి, 1000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు డీమార్ట్కి వెళ్ళారు, లేదా మీ ఇంటి పక్కన షాప్కి వెళ్ళారు, కొని వచ్చిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి అమ్మ పలానా షాప్లో పప్పులు చాలా బాగున్నాయి, పలానా షాప్లో కొత్త స్టాక్ వచ్చింది, లేదా పలానా లక్కీ షాపింగ్ మాల్లో సారీస్ చాలా బాగున్నాయి, తక్కువ రేటు పోతున్నాయని చెప్తే లక్కీ షాపింగ్ మాల్లో ఎప్పుడైనా మీరు డబ్బులు ఇచ్చాడా? మరి అదే పని కదా ఇక్కడ చేశారు, 6 ఇదే పని కదా చేశారు. ఇక్కడ 6 చెప్తున్నది ఎంత వచ్చింది, ఇక్కడ 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఈ 6 2 పనులు అయిపోయాయి. ఇక్కడ మీరు కొనుక్కున్నారు, రెండోది 6 కొనిపించారు, 2 పనులు అయిపోయి. మూడో పని ఏంటంటే ఈ 6 పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి అవకాశం ఉంటే ఒక టీ ఇచ్చి ఈ 6 అమ్మ మీరు వస్తువులు కొన్నారు కదా, బాగున్నాయంటే బాగున్నాయి అంటారు, డిస్కౌంట్ వచ్చిందంటే వచ్చిందంటారు. దాంతోపాటుగా మీ 6 నేను చెప్పడం వల్ల నా కంపెనీ ఎంత ఇచ్చిందంటే 1000 రూపాయలు ఇచ్చిందని చెప్పాలి. మీకు వచ్చిందే చూపిస్తారు. అప్పుడు 6 ఏమంటారు, వాళ్ళు ఇంకా జాయిన్ చేస్తారు కదండి, మేము కూడా తల ఒక 6 జాయిన్ చేస్తామని చెప్తారు. ఓకేనండి. 6 ఎంతమంది అయ్యారు? 36 మంది అయ్యారు. ఇది ఎన్నో నెల అండి? 2వ నెల. ఇప్పుడు 36 మందిని మీరు తేలేదు, వీళ్ళు తెచ్చారు. ఎందుకు తెచ్చారు? వీళ్ళు మీటింగ్ పెట్టడం వాళ్ళు తెచ్చారు, అదే మూడో పని. మీటింగ్ పెట్టకపోతే మీకు 1000 రూపాయలు వచ్చిందని తెలియకపోతే వీళ్ళు కూడా తేరం. మీటింగ్ పెట్టి 1000 రూపాయలు చూపించారు కాబట్టి వీళ్ళు తల ఒక 6 తెస్తే ఎంతమంది అయ్యారమ్మా? 36 మంది అయ్యారు. ఇప్పుడు 36 మంది తెచ్చారు కాబట్టి వీళ్ళకి మీకులాగే మనిషికి 1000 రూపాయలు ఇచ్చేస్తారు. మరి మీకు ఎంత ఇస్తారంటే ఇక్కడ నుంచి ప్రతి నెల మీ అకౌంట్లో 10,000 పైన పడుతుంది. ఎందుకు 10 నెలలు అంటున్నాను? ఈ జాయిన్ అయిన ప్రతి నెల వస్తువులు కొనుక్కుంటారు కదా, ప్రతి నెల మీకు 10,000 పడుతుంది, 6 1000 పడుతుంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన విషయం మీకు వచ్చే, వీళ్ళకి వచ్చాయి, 6 మీకు వచ్చాయి. వీళ్ళకి చూపించాలి, వాళ్ళకు మీటింగ్ పెట్టి వీళ్ళు ఏం చెప్తారు, 1000 వచ్చిందని చెప్తారు. మీరేం చెప్తారు, నాకు ఇది 2వ నెల నాకు 10,000 వచ్చింది, మొదటి నెల నాకు కూడా 1000 వచ్చిందని చెప్తారు కదా. ఇప్పుడు వీళ్ళకి ఏమర్థం అవుద్ది, ఈ బిజినెస్లో మొదటి నెల ఎంత వస్తుంది, 1000, 2వ నెల ఎంత వస్తుంది, 10,000. అప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలనుకుంటే చేయాలనుకుంటారు కదా, చేయాలంటే ఎంతమంది జాయిన్ చేయాలి, 6 జాయిన్ చేయాలి. ఇప్పుడు 36 మంది మనసు ఒక 6 జాయిన్ చేస్తే 36 ఎంతమంది అయ్యారండి, 216 మంది. ఇది 3వ నెల. ఇప్పుడు 3వ నెలలో చూద్దాం, 216 మంది వస్తే 36 మందికి మనసుకి 1000 వస్తుంది. ఈ 6 మిగిలాగి వీళ్ళు 2వ నెల కాబట్టి వీళ్ళకి 10,000 వస్తుంది. మరి మీకు ఎంత వస్తుంది అంటే 3వ నెలలో 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల మధ్యలో వస్తుంది 3వ నెలలో. బాగుందా బాగలేదండి? ఇప్పుడు మీరు చేసే పని కన్నా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి లేదా? ఇప్పుడు అక్కడ బట్టలు కుడుతూనే ఉండవాడమ్మా, జీవితాంతం వాడతాడు, ప్రతి నెల వాడతాడు, ప్రతిరోజు వాడతాడు, అంటే ప్రతి నెల మీకు జీతం వస్తుంటుంది. ఇప్పుడు మీకు డబ్బులు వచ్చాయి, 6 డబ్బులు వచ్చాయి, 36 మందికి డబ్బులు వచ్చాయి. కానీ వీళ్ళకి ఒక్కొక్కరికి 100 రూపాయలు లోపే వచ్చి ఉంటుంది. వీళ్ళకి డబ్బులు రావాలంటే వీళ్ళు కూడా మనిషి ఎంతమంది తేవాలి, 6 తేవాలి.
ముందు 1000 రావాలంటే 6 తీసుకురావాలి. ఎస్, మీకు అర్థమైంది, బాగా అర్థమవుతుంది. చదువుకోలేదన్నారు కానీ చాలా తెలివితేటలు ఉన్నాయి మీ దగ్గర. 216 మంది తల ఒక 6 తెస్తే 1296 మంది వచ్చారు. ఇది ఎన్నో నెల అంటే 4వ నెల. ఇప్పుడు 4వ నెలలో 1296 మంది వస్తే వీళ్ళకి 1000 వేసి, వీళ్ళకి 2వ నెల కాబట్టి 15,000, వీళ్ళకి 3వ నెల కాబట్టి 50,000. మరి మీకు 4వ నెల కాబట్టి మీ అకౌంట్లో ఎంత వేస్తారు అంటే 5 లక్షల నుంచి 10 లక్షలు వేస్తారు. ఇప్పుడు 5వ నెలలో కొత్త వాళ్ళు వస్తారంటారా రారంటారా? వస్తారండి. ఎందుకు రావాలంటే వీళ్ళకి డబ్బులు రావాలంటే మనిషి ఎంతమంది తేవాలి? 6 తేవాలి. కానీ నేను మీకు ఎన్ని నెలలు చేయమని చెప్పాను ఇక్కడ? 4 నెలలే చేయమని చెప్పాను. 5వ నెలలో చేయొద్దని చెప్పాను కదా, మానేద్దాం మనం. 5వ నెలలు పని చేయొద్దు అనుకుందాం మాట వరుసకి. 4 నెలలు అయిపోయాయి, మరి మాట నిలబడాలి కదా మీకు చెప్పానంటే. 4 నెలలకి కలిపి వీళ్ళందరినీ లెక్క పెడితే ఎంతమంది వస్తారంటే 1555 మంది వస్తారు. కానీ రౌండ్ ఫిగర్ 1600 వేసాను. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ప్రతి నెల ఇంటిలో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు కదండి. ఒక 3000, 4000, 5000 కొంటారు కదా. 3000 తగ్గకుండా అయితే ప్రతి ఇంటికి అయితే అవుతాయి. అలా కొనుక్కోవడం వల్ల 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇలా ఎవరింటికి వాళ్ళు 3000 పైన వస్తువులు కొనుక్కుంటే మీకు ప్రతి నెల 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తుంది. ఇంత డబ్బులు మనకి ఎందుకంటే మీరు మనసులో ఏమనుకుంటారో తెలుసా? నేను కుట్టు మిషన్ కుట్టుకుంటేనే లెక్క ఒక 20,000 వస్తుంది. 20,000 కాదు కానీ ఇలా 5 లక్షలు కాదు కానీ ముందు 10,000 వచ్చినా దాంతోపాటు కొంచెం సపోర్ట్ అవుతుంది కదా అని ఆలోచిస్తాం. నేనైనా మీరైనా అలాగే ఆలోచిస్తారు. లేదనుకుంటే 20,000 వస్తుంది కాబట్టి ఆ 20,000 వస్తుంది వాళ్ళే ముందు అని ఆలోచిస్తాం, అంతే కదా. పోనీ అందుకే 5 లక్షలు కాదు, పోనీ ఇందులో అనుకున్నట్టు జరిగితే 5 లక్షలు వస్తుంది. పోనీ అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు కదమ్మా, అలా కూడా ఆలోచించాలి కదా. ఇందులో సగమే జరిగింది అనుకోండి. సగం అంటే 1600లో 800 మందే కొనుక్కున్నారు. కొనుక్కున్నా కూడా మీ చెక్ ఎంత అంటే నెలకి 3 నుంచి 6 లక్షలు తగ్గదు. లేదు, అందులోనే కీడెంచుదాం, అందులోనూ సగం మందే కొంటున్నారు. అందులోనూ సగం మంది అంటే 800 సగం అంటే 400 మందే కొంటున్నారు. అయినా మీ చెక్ ఎంత అంటే 1 లక్ష నుంచి 3 లక్షల పైనే వస్తుందండి. అందులోనూ సగం మందే 200 మందే కొంటున్నారు. అయినా మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 పైనే వచ్చేస్తుందండి. అందులోనూ సగం మందే ఎంతమంది అంటే 100 మందే కొంటున్నారు. అయినా మీ చెక్ ఎంత అంటే 20-30 వేల నుంచి 50,000 వాళ్ళు కొనుక్కునే అమౌంట్ పెరిగితే 1,00,000 కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎంతమంది కోసం ఇక్కడ ప్రయాణం చేసామంటే 4 నెలలు కలిపి 1,600 మంది కోసం. కనీసం ఎంతమంది వచ్చినా ఇక్కడ 1,00,000 వచ్చేస్తుంది అనుకున్నాం. 100-200 మంది వచ్చినా 1,00,000 వచ్చేస్తుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అందులో మనం 4 నెలల్లో 1,600 మంది కోసం ప్రయత్నం చేస్తే 100-200-300 మంది ఈజీగా వస్తారు. అలా కొనుక్కున్నా నెలకి మనకి ఒక 50,000 1,00,000 వస్తుంది. సరిపోదమ్మా? ఇప్పుడు నువ్వు చేసే పని ఈరోజు అంతా ఆరోగ్యంగా ఉండవు, కాళ్ళు చేతులు బాగున్నాయి కూడా కొట్టగలదు. రేపు పొద్దున్న ఈ రోజులాగే కెమికల్ వస్తువులు వాడుతూ పోతే ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం ఉందా? మరి అందుకే ఇక్కడ ఉంటే ఆరోగ్యము గ్యారంటీ. నువ్వు మిషన్ కొట్టాల్సిన అవసరం లేదు. నీ పిల్లలకు నచ్చిన బట్టలు కొనవచ్చు, నచ్చిన కారు కొనుక్కోవచ్చు. ఈరోజు మా పిల్లలు కారులో తిరుగుతున్నారు. ప్లంబర్ కారులో తిరగడం సాధ్యమంటారు రోజును. ఈరోజు ఎక్కడ కావాలంటే అక్కడ కారులో తిరుగుతున్నాను. ఏం కావాలంటే కొనుక్కోగలుగుతున్నావు. నెలకు బంగారంకే మా ఆవిడకి దగ్గర 1,00,000 రూపాయలు కడుతున్నాను. ఏం కావాలంటే కొనుక్కోమని. మరి అలాగా కట్టగలుగుతున్నాయంటే కారణం డబ్బులు అవుతున్నాయి కాబట్టి కదా. అలాగే రేపు పొద్దున్న మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఈ బిజినెస్ని ఎన్ని నెలలు చేయమంటున్నాను నేను? జీవితాంతం చేయమంటున్నా? కనీసం ఎన్ని నెలలు చేయమంటున్నానమ్మా? 4 నెలలు చేస్తే చాలు. ఇంకా ఈ బిజినెస్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నా పేరు ఈశ్వర్, ఓకేనా? అదంతా ఆవిడ చెప్తుంది. ఇలా 4 నెలలు చేస్తే సరిపోతుంది.